రాన్ రాన్ రాజగురం గాడిదైందట. కాదు కాదుల్లా కంచర్ గాడిదైనట్టే ఉన్నది కొందరు గవర్నమెంట్ టీచర్ల కదా. అండ్లిగా డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ అంటే ఎంత బాధ్యతతోటి మెలగాల, ఏంది కథ? ఆడపిల్లలు చదువుకునే గురుకుల కాలేజ్లా ప్రిన్సిపల్ అయ్యుండి ఓ మేడం గారు చేస్తున్న ఫాల్తు పనులు ఎట్లున్నాయో చూడుర్రి. ఆమె ఎవరని చూస్తే గావెన్ ఎట్లే ఇంకా కొలువులు ఉంచిండ్రు అంటారు అంతా. తాషెడ్డ కోతి వనమేలే చేసిందన్నట్టు ఆమె దాగుడే కాదు, గురుకులంలో పనిచేస్తున్న కేర్ టేకర్ తోటి కూడా కలిసి తాగుకుంటా సరస్వతి నిలయాన్ని అమ్మగారు బార్ లెక్క మార్చి పడేసిరు. మేడం కాలేజీలకు మందు బాటిల్ తెచ్చి తాగుతున్నది చూసి ఓపిక నశించిపోయి ఇవాళ ఆమె బండారం బయట పెట్టిరు పిల్లగాళ్ళు. చూయించురా చెల్లె. అక్కడ చూడురి ప్రిన్సిపల్ ఆఫీస్ రూమ్ బీరువాల ఎట్లా దాచిందో బీర్ బాటిలను. మంచిగా స్ట్రాంగ్ బీర్లే స్టాక్ తెచ్చి పెట్టుకున్నది కదా. సూర్యాపేటలో ఉన్న సోషల్ వెల్ఫేర్ గురుకుల మహిళా డిగ్రీ కాలేజీలు అయింది ఈ వ్యవహారం. ప్రిన్సిపల్ శైలజా మేడం గారు ఎప్పటి సందో కాలేజీలకే మందు తెచ్చుకొని సిట్టింగ్ చేస్తున్నదట. ఈ సీక్రెట్ పిల్లలకు తెలియవద్దని బ్యాగుల బాటిల్ పట్టుకొచ్చుకుంటా కనకన సప్పుడు రాకుండా మీదికెళ్ళి చీరలు పెట్టి కవర్ చేసేదట. ఇవాళ రాత్రి కూడా గట్లనే తెస్తే పిల్లలంతా ఒకటై మేడాన్ని దొరకబట్టి ఆఫీస్ రూమ్ ను సీజ్ చేసి తాళం పెట్టిరు. తెల్లందాకా ఆ రూమ్ కు కావాలుండి తెల్లారి మీడియోలకు పెద్ద ఆఫీసర్లకు పోలీసులకు మతలావి ఇచ్చి ధర్నా చేసిరు. ఇట్లా క్యాంపస్ కు ఉండాల్సిన హెడ్ కరెక్ట్ ఉండకోకుండా మా మేడమే ఆల్కహాల్ తీసుకొచ్చి డ్రింక్ చేస్తున్నారు. మా పేరెంట్స్ తో కూడా కరెక్ట్ గా మాట్లాడారు సార్. అసలు మాకు కరెక్ట్ గా కమ్యూనికేషన్ అనేది ఉండదు సార్. మాకు మెయిన్ మా ప్రిన్సిపల్ మేడం వద్దు, ఏసీటీ మేడం కూడా సస్పెండ్ చేయాలి. దొరికినాయి సార్, అవి ఉన్నాయి కూడా లోపల కూడా మేము చూపిస్తాం. దొరికినాయి బీర్ బాటిల్స్. రూమ్ సీల్ చేసినాం సార్. మేము నైట్ అసలు పడుకోలేదు సార్. ఏం జరుగుద్దో అని చాలా భయంతో అసలు పడుకోలేదు. ఎవరు క్యాంపస్ మొత్తం ఒక్కరు కూడా పడుకోలేదు. ఊకే దాగుడే కాదు, మమ్మల్ని మస్తు కొట్టుకుంటా తిట్టుకుంటా ఏపుక తినేది. మా ఇంటోళ్ళు అమ్మనాయనలు వస్తే మర్యాద ఇవ్వకుండా మాట్లాడేది. చూసి మాకు కూడా ఓపిక లేకుండా అయిపోయింది. అందుకే ఆమెను సస్పెండ్ చేసేదాకా ఊకునేది లేదంటున్నారు పిల్లలంతా. వాళ్ళ కొడుకు వచ్చినప్పుడల్లా మేము చాలా అన్కంఫర్ట్ గా ఫీల్ అయ్యాం సార్. మేము అందరం ఆడపిల్లలేం సార్. షార్ట్స్ వేసుకుంటాం, ఇంకెట్లనే ఉంటాం సార్. మేము కాలేజ్లో ఉంటున్నాం. హాస్టల్ అంటే కాలేజ్ టైం అయిపోయిన తర్వాత హాస్టల్ మేము అందరం డ్రెస్ చేంజ్ చేసుకుంటాం. కానీ మేము చాలా అన్కంఫర్ట్ గా ఫీల్ అయినాం సార్. వాళ్ళ కొడుకు వచ్చి 5 days 6 days 1 week వరకు ఉన్నారు సార్. అట్లా ఎట్లుంటారు సార్? అసలు అది రూల్ ప్రకారం ఉండొచ్చా సార్? ఇక ఆడపిల్లలంతా ధర్నా చేసే వరకు ఆఫీసర్లు వచ్చి అసలు ముచ్చట అరుచుకొని అని రాసుకొని పోయిరు. అమ్మ నాన్నలకు దూరంగా ఉండి సర్కార్ హాస్టల్ చదువుకుంటున్న పిల్లలను ఎంత మంచిగా చూసుకోవాలి ఏం కథ ఈ ప్రిన్సిపాల్. కానీ ఇటువంటి సుప్పనాతోళ్ళేమో చీడ పురుగు లెక్క తయారు కాబట్టి. అదిగాక దుడ్డంత కొడుకుని తెచ్చి వారం 10 దినాలు ఆడవిల్లలుండే హాస్టల్నే పెట్టి ఉల్టా ఆళ్ళనే బయటికి వెళ్ళకూరని రూల్స్ పెట్టిందంటే ఏమనాలి చెప్పురిగా ఆమెను. మరి ఇసొంటోళ్ళను ఇంకో కాడికి ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ గదే పని చేసుకోవమ్మా తల్లి అని ఎంకరేజ్ చేస్తారా? నీ అసొంటోళ్ళు చదువులు చెప్పే నౌకరుకు పనికిరారని ఇంట్లో కూర్చోబెడతారా చూడాలి అని గరం అవుతున్నారట ఆడవిల్లల తల్లిదండ్రులు.